వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లు. ఈరోజు చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. చామగడ్డను తరుకుని ఇలా చెక్కతో తీసి పక్కన ఉడికించుకొని ఇప్పుడు బాణట్లోకి నూనె తర్వాత బాణట్లో ఆవాలు వేసి జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి కరివేపాకు తర్వాత కరివేపాకు ఇంగు వేస్తున్నాను. కొంచెం ఇంగు వేసింది అయినాక పసుపు కూడా వేస్తాను. అంతా వేసేసి దీన్ని కలిపి మరి మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసాను నేను. మీరు కాబట్టి దాన్ని కాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు టొమాటో వేసి బాగా ఇలా వేయించేసాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చికి బదులు కాయలు కూడా వేసుకోవచ్చు. ఉడికించుకున్న తర్వాత ఇవన్నీ అయినాక ఇంకా తర్వాత పైన మనము మసాలాలు ముక్కలన్నీ ఉడికించుకున్న పొడి వేసి చామగడ్డది ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత కారం పొడి గరం మసాలా ధనియాల పొడి వేసి అవన్నీ వేగినాక దాంట్లోకి వేసి కొంచెము చింతపండు రసం కూడా వేసాను. తర్వాత ఇంకా ఉప్పు వేసాను, కొద్దిగా బెల్లం వేసి ఇలా కలిపి బెల్లం మీకు కావాల్సినంత లాస్ట్లో లేకపోయినా పైన ఇదంతా ఉడికింది అయినాక కొత్తిమీర వేసి ఇలా కలిపి లైక్ చేయండి, వేరే పాత్రలోకి వేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చిందంటే చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పులుసు మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.